అందరికీ నమస్తే. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట నొక్కేశారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గెస్ట్ విల్లలోకి వచ్చామని చెప్పాను కదా. వచ్చిన తర్వాత ఫస్ట్ డే అయితే అలా టైం తెలియకుండానే గడిచిపోయింది. ఇంకా సెకండ్ డే కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా పొద్దున్నే మనకి లెగడంతోనే స్నానం చేసి అలవాటు కాబట్టి ఫస్ట్ లెగంగానే ఫ్రెష్గా స్నానం అయితే చేస్తాను. మా పిల్లలైతే ఇంకా మా స్నూపీ లెగలేదు. మా మ్యాంకో గారు నిన్నటి నుంచి ఉండి బోరు కొట్టిందని అలా బయటకి షికార్కి వెళ్ళిపోయాడు. లెగిసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మా స్నూపీ అయితే ఫుల్ స్లీపింగ్లో ఉంది. చూపిస్తా ఆగండి. ఇంకా పడుకొని లెగలేదు. చూసారా, బెడ్ మీద ఫుల్గా నిద్రపోతుంది. విజ్జు లెగు. గుడ్ మార్నింగ్ చెప్పండి అందరూ. మా స్నూపీ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పు. లెగు. టైం ఎంత అయింది అనుకుంటున్నావు? లంచ్ టైం అయింది. దీరు తినడానికి వెళ్ళిపోయాడు. లెగు 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 లెగు. స్నానం చేసి వాడు లేచి స్నానం చేసి బయటికి వెళ్ళిపోయాడు. చూసారా, వాడు బయటికి వెళ్ళిపోయాడు అనేసరికి టక్కుమని లేచింది. దీరు బయటికి వెళ్ళిపోయాడు. అటేంటి చూస్తున్నావు? లెగు, తొందర లెగు. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పు హాయ్. నమస్తే. నమస్తే చెప్పు. అందరికీ నమస్తే చెప్పు. అందరికీ నమస్తే అని చెప్పు. చెప్పు. రోజు నన్ను వెక్కిరించిద్దండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలని. ఇప్పుడు నిద్ర మొత్తలో ఉంది కదా, అందుకే వెక్కిరించట్లేదు. ఒకసారి ఎప్పుడైనా అనిపిస్తాలేండి మీతో లైవ్లో, ఫోన్ ముందుకు వచ్చి లైవ్లో అనిపిస్తాం. ఇంకా మనం అయితే వేడివేడిగా టీనో కాఫీనో చేసుకొని తాగేద్దాము. అంతా ఇన్స్టెంట్ అనమాట. మనలాగా గ్యాస్ మీద పెట్టి మరిగించుకునేది ఉండదు. ఇన్స్టెంట్గా పెట్టుకొని హాట్ వాటర్లో కాఫీ పౌడరు, పాలు, మిల్క్, షుగర్ పౌడర్ అవన్నీ కలుపుకొని తాగేయడమే. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం. పడుకొని లేచి చాలాసేపు అయిపోయింది. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. పొద్దున్న నుంచి టీ కానీ కాఫీ కానీ ఏమీ తాగలేదు. పొద్దున్నే టీ కానీ కాఫీ కానీ ఏమైనా తాగపోతే మనకు అసలు మైండ్ పనిచేయదు. అందుకే హీటర్లో కాఫీ చేసుకుందాం అనేసి వాటర్ పోసుకుంటున్నాను. కాఫీ కాదండి, టీ చేసుకుందాం అనేసి. నిన్న అలాగే ఏమైందంటే దాంట్లో కాఫీ చేసుకుందాం అనేసి చాలాసేపు ట్రై చేసాం కానీ మేము చేయలేకపోయాము. కాఫీ ప్యాకెట్స్ అన్నీ పాడు చేసాం కానీ ఆ కాఫీ ఎట్లా చేయాలనేసి అయితే మాత్రం తెలియలేదు. అందుకే ఈరోజు ఆ కాఫీ జోలికి పోకుండా టీ పెట్టుకుందాం అనేసి హీటర్లో వాటర్ పోసుకున్నాను. పంచదార టీ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి కలిపేసుకోవచ్చు. మా మ్యాంకో గాడు బయటికి వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఈ రూమ్లో బెడ్ మీద పడుకొని టీవీ చూసుకుంటున్నాడు. ఇక్కడ మనం చూడడానికి తెలుగు ఛానల్స్ ఏమీ ఉండవు. ఈటీవీ రాదు, జెన్నీ టీవీ రాదు, మా టీవీలు, సీరియల్స్ ఏమీ ఉండవు. ఒకవేళ మనకు సీరియల్ కావాలంటే మన ఫోన్లో యూట్యూబ్లో ప్రోమోస్ చూసుకోవడమే. పిల్లలు చూడడానికి అయితే ఏవో ఒక ఛానల్స్ వస్తాయి, అంటే బొమ్మల ఛానల్స్ వస్తాయి. అవి కూడా తెలుగులో రావండి, ఇంగ్లీష్లో వస్తాయి. మా స్నూపీ చూసారా, వాష్రూమ్లోకి వెళ్ళి మరి టీవీ చూసేస్తుంది. పాపం దానికి ఏం అర్థమైపోతుందో ఏంటో. నేనైతే వేడివేడిగా టీ తాగేసాను. ఇంకా మా స్నూపీ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది కదా. మా స్నూపీ ఫ్రెష్ అప్ వచ్చే లోపల మనం ఒకసారి బయట బీచ్లోకి వెళ్ళి చూసేసి వచ్చేద్దాము. మా రూమ్ కానుకొనే ఉంటుంది బీచ్ అనేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అసలు నిన్నే వచ్చినప్పుడే మీకు ఈ బీచ్ చూపించాల్సింది. కాకపోతే నిన్న వచ్చేసి గాలి ఎక్కువగా ఉంది, మబ్బులు, వర్షానికి వాటర్ వేవ్స్ అయితే బాగా ఉన్నాయి. అందుకే ఇటువైపుకు రావలేదన్నమాట. ఇక్కడ బీచ్లో దిగొద్దనేసి ఇక్కడ ఎర్ర జెండా కూడా పెట్టేశారు. అలా పెట్టారంటే డేంజరస్ అని అర్థం అనమాట. ఈ బీచ్ వైపుకి వెళ్ళొద్దనేసి
ఇక నైట్ మీకు చూపిద్దామనేసి వచ్చాను. అలాగే ఒక 5 మినిట్స్ బీచ్లో కూర్చొని రిలాక్స్ అవుదామని కూడా వచ్చాను. కానీ నైట్ అయితే వాటర్ వేవ్స్ ఇంకా గట్టిగా ఉన్నాయి. ఈ మొక్కలు ఉన్నాయి కదా, మొక్కల దాకా వచ్చేసాయి అనమాట. ఆల్మోస్ట్ ఆ మొక్కల వరకు వచ్చేసాయి. అందుకే కూర్చోడానికి అంత డేర్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మీకు చూపించడానికి కూడా నైట్ అయిపోయింది కాబట్టి చీకట్లో అంతగా కనపడలేదు. ఇప్పుడు కూడా కొంచెం వాతావరణం పర్లేదు, నిన్నటి మీద కొంచెం పర్లేదు. ఈరోజు కూడా మబ్బులు ఉన్నాయి, వర్షం పడే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు పొద్దున్న కదా కొంచెం బెటరు. ఇప్పుడైతే కొంచెం బీచ్ చూసేస్తారని ఇటువైపు వచ్చేసాను. బీచ్ని అయితే చూసేసాం కదా, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ వాటర్ పెట్టేస్తారనమాట. అంటే బయట బీచ్లోకి వెళ్తే కాళ్ళు ఇసుకైపోతాయి కదా, ఇసుకతో లోపలికి అయితే వెళ్ళలేం కాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళమని ఇక్కడ వాటర్ కూడా పెట్టేశారు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇప్పుడే క్లీనింగ్ చేసే వాళ్ళు వచ్చి నీట్గా క్లీన్ చేసి వెళ్ళారు. రోజు పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి, రోజుకి 2 సార్లు వచ్చి క్లీన్ చేసి వెళ్తారనమాట. మనకి ఏమీ క్లీన్ చేసుకునే పని లేదు. మొత్తం A to Z వాష్రూమ్తో సహా నీట్గా క్లీన్ చేసేసి సోఫాలు అవన్నీ సర్దేసి వెళ్ళిపోతారు. పొద్దున్న వచ్చి మనల్ని అడుగుతారనమాట క్లీన్ చేయాలా వద్దనేసి. మనం ఓకే క్లీన్ చేయమంటే క్లీన్ చేసేస్తారు, తర్వాత రమ్మంటే తర్వాత వచ్చి క్లీన్ చేస్తారు. మనం టీ గ్లాసులు అవన్నీ వాడేస్తాం కదా, వాటర్ తాగేవి, టీ తాగేవి, జ్యూసులు తాగే గ్లాసెస్ అవన్నీ తీసుకొచ్చి కొత్త పెడతారు. మినీ బార్ కూడా ఫిల్ చేస్తారనమాట. మినీ బార్ అంటే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్, వాటరు, మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం అవి వాడేస్తే మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త తీసుకొచ్చి రీప్లేస్ చేస్తారనమాట. రోజుకి 2 సార్లు అవి కూడా మార్చేస్తారు. టీ కప్స్ ఇవన్నీ మనం వాడేసినవి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళిపోతారు, వాటి ప్లేస్లో కొత్తవి రీప్లేస్ చేస్తారు. వీటితో పాటు నీట్గా బెడ్షీట్ కూడా సర్దేస్తారనమాట. ఒకవేళ మనకి కొత్త బెడ్షీట్ కావాలంటే కొత్తది కూడా వేస్తారు. ఇంతలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, ఇంతలా క్లీన్ చేస్తున్నారు కాబట్టి విల్లాస్ అన్నీ అంత బాగుంటున్నాయి. అసలు వాళ్ళ క్లీనింగ్కి మెచ్చుకోవాలన్నమాట. రోజుకు 2 సార్లు అంటే ఇంపాసిబుల్. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు క్లీన్ చేస్తున్నారు కాబట్టి విల్లాస్ అన్నీ ఇంత నీట్గా ఉంటున్నాయి. పొద్దున్న నుంచి ఏమీ తినలేదనమాట. ఆ టీ తాగి ఆ టీతోనే అలా ఉండిపోయాము. పక్కనే రెస్టారెంట్ ఉంటుంది, వెళ్ళి టిఫిన్ చేయొచ్చులే కానీ మా పిల్లలతో లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే క్యాంటీన్లోకి వెళ్ళి ఫుడ్ తినేయాలనేసి బయలుదేరిపోయాము. రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చులే కానీ రెస్టారెంట్ కంటే క్యాంటీన్లోనే ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది అనేసి క్యాంటీన్కి వెళ్ళిపోతున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్లో కానీ క్యాంటీన్లో కానీ టైం టు టైం అనమాట. ఆ టైం దాటిందంటే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఒకవేళ లంచ్ అయితే వాళ్ళు డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా, డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ అన్నీ క్లీన్ చేసుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి టైం టు టైం అన్నీ ఉంటాయి. టైం దాటిందంటే క్లోజ్ చేసేసి అన్నీ తీసేస్తారు. ఇప్పుడైతే క్యాంటీన్లోకి వెళ్ళి లంచ్ చేసేసి వద్దాం అనేసి బయలుదేరిపోయాము. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు క్యాంటీన్ నుంచి రూమ్కి వచ్చేటప్పుడు మా స్నూపీ ప్యారెట్స్ దగ్గరికి మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది. స్టార్టింగ్లో మా దగ్గరికి వచ్చేవి కాదు, తర్వాత వీటికి రోజు ఫుడ్ తీసుకెళ్ళి పెట్టి అలవాటు చేసిన తర్వాత అలా రావడం స్టార్ట్ చేశాయి. ఇంకా రోజు మధ్యాహ్నం తిన్న తర్వాత ఏం చేసిద్దంటే అక్కడ ఏదో ఒక ఫుడ్ ఉంటుంది కదా, అవి తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు అయితే వాటికి అప్పడాలు తీసుకొచ్చింది. అప్పడాలు తీసుకురాగానే 3 ప్యారెట్స్ వచ్చి మీద వాలిపోయి పోటీ పడి మరీ తినేస్తున్నాయి. ఆ రెడ్ కలర్ ప్యారెట్ అయితే ఒకటే పొడి చేస్తుంది. చివరికి ఇయర్ రింగ్ ఉంది కదా, అది వచ్చేసి స్టోన్ కనిపిస్తుంది కదా, అదేదో తిన్నదనుకొని దాన్ని ఒకటే పడవడం అనమాట. ఇంకా 3 కలిసి అప్పడాలు తినడానికి అయితే పోటీ పడిపోతున్నాయి, ఏది ముందు తిందామనేసి. స్టార్టింగ్లో వచ్చేవి కాదు, రోజు ఫుడ్ తీసుకెళ్ళి పెట్టడం వల్ల అలా అలా మా దగ్గరికి అలవాటు పడిపోయాయి. ఈ కోకోని ధోనిని కట్టేశారు కదా, ఈ అప్పడాలు చూసి తినేద్దామనేసి వచ్చేద్దామని ఒకటే ఏలాడుతున్నాయి కానీ వాటి గొలుసులతో కట్టేశారు కదా, అక్కడి నుంచి రావడానికి కుదరట్లేదు. నేను చేయదులే, అదేమంటారు పెట్టు దానికి పెట్టి అది వెళ్ళిపోయింది చూసావా, పెట్టు ఇప్పుడు పెట్టు, ఇదిగో ఇటు పెట్టు. ఏమన్నది తెలంగాణ
ఓ మై గాడ్. లంచ్ కంప్లీట్ చేసుకొని ప్యారెట్స్తో కొద్దిసేపు ఆడేసుకొని మళ్ళీ వెళ్ళాకైతే వచ్చేసాము. ఈరోజు లంచ్లో కూడా చాలా వెరైటీస్ పెట్టేశారు. ఈరోజనే కాదు, రోజు కూడా క్యాంటీన్లో బోల్డ్ అని వెరైటీస్ పెడతారు. ఇంకా లంచ్ ఐటమ్స్ ఎందుకు చూపించలేదంటే ఈరోజు మనం నాన్ వెజ్ తినము. అక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ, మటను, ఫిష్ చాలా రకాలు పెట్టారు. ఇంకా మనం తినని వాటిని ఎందుకు చూపించడం అనేసి నేనైతే చూపించలేదు. జస్ట్ అన్నము, పప్పు, అప్పడాలు వేసుకొని తినేసి నెక్స్ట్ సేమియా కూడా పెట్టారనమాట. అది వేసుకొని తినేసి వచ్చేసాము. ఇక ఎండగా ఉంది, బయట వేడిగా ఉంది. ఇంకా కోసేపు రెస్ట్ తీసుకొని లెగిసాక వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని లెగిసిన తర్వాత ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే మనకు టీ తాగే అలవాటు ఉంది కదా. విల్లాలో ఎలాగో మనకి స్ట్రాంగ్గా టీ కాఫీ చేసుకోవడం రావట్లేదు. సాంగ్ బార్లోకి వెళ్ళి టీ అయినా కాఫీ అయినా తాగేసి వద్దాం అనేసి సాంగ్ బార్కి వచ్చేసాము. సాంగ్ బార్కి వచ్చి టీను కాఫీని 2 ఆర్డర్ చేసామన్నమాట. కాఫీ ఇచ్చారు, కాఫీ అయితే పర్లేదు బాగానే ఉంది. టీ ఇచ్చారండి, పెద్ద గ్లాస్ నిండా వాటర్ ఇచ్చి అందులో టీ బ్యాగ్ ఉంటుంది కదా అది ముంచేసి ఆ గ్లాస్ నిండా వాటర్కి చిన్న కప్పుతో మిల్క్ ఇచ్చారనమాట. అవి కూడా కోల్డ్ మిల్క్. ఆ గ్లాస్ వాటర్లో ఈ మిల్క్ పోసిన తర్వాత అది టీ లాగా కాదు గంజిలాగా అయింది. తాగడం అయితే నా వల్ల కాలేదు. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నేను అక్కడ పెట్టేశాను. ఇంకా మా మ్యాంగో స్నూపీ ఇద్దరు కూడా మేము తాగుతామని పోటీ పడితే వాళ్ళకు కూడా ఇచ్చాను. వాళ్ళు తాగి సూపర్ ఉందని చెప్పి అక్కడ పెట్టేశారు. ఇంత స్ట్రాంగ్ టీ తాగడం ఇదే ఫస్ట్ టైం. టీ తాగి వచ్చాక రిలాక్స్ అవుదామనేసి వీటిపైన వచ్చి పడుకున్నాము. మా మ్యాంగో స్నూపీ వెళ్ళి కెరటాలతో వెనక్కి ముందుకు ఆడుకుంటూ దమ్ముంటే మా వైపుకి రాన్నారంట. ఒక్కసారిగా పెద్ద కెరటం వచ్చేసింది. జస్ట్ మిస్ అనమాట. నేను అప్పటికి లేచి నించున్నాను, లేకపోతే నేను కూడా మొత్తం తడిసిపోయేదాన్ని. వీళ్ళిద్దరు ఆడుకునేసరికి ఆల్మోస్ట్ మా స్నూపీ చెప్పులు అయితే లోపలికి కొట్టుకెళ్ళిపోయాయి. మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. లోపలికి రండి. అరే వదిలే 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 మళ్ళీ వస్తలే.
డిన్నర్ టైం అయిపోయింది. రెడీ కాల్లో పడిపోయి సాయంత్రం నుంచి వీడియో తీయడమే మర్చిపోయాను. డిన్నర్ చేయడానికి కోటియాడికి వెళ్దాం అన్నారు, అందుకే రెడీ అయిపోయాము. అలాగే మా ఆయనకి శాంగ్బార్లో డిపార్ట్మెంట్ పార్టీ ఉందంట. డిపార్ట్మెంట్ పార్టీ అయిపోయిన తర్వాత పక్కనే కోటియాడ్ ఉంటుంది కదా, అటు నుంచి అటు వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చేద్దామన్నారు. ఇంకా పార్టీకి పిల్లల్ని కూడా తీసుకెళ్తానని రెడీ చేయమన్నారు. మా స్నూపీని రెడీ చేస్తుంటే మా స్నూపీకి వచ్చేసి ఆ డ్రెస్ నచ్చలేదంట. నువ్వైతే మంచిగా స్టైలిష్గా రెడీ అయిపోతావు, నన్ను పట్టించుకోవు, ఇలాగే వదిలేసావు అంటుంది. చూసారు అంత మంచి డ్రెస్సు, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అన్నీ పెట్టి కూడా దానికి ఆ డ్రెస్ నచ్చలేదు. పెద్దగా అయిపోయింది, లూజ్గా అయిపోయిందని ఏడుస్తుంది. నేను వచ్చేసి నీకు నీట్గా రెడీ చేస్తాననేసి కొంచెం మేకప్ వేస్తాను రా అనేసి పౌడరు, ఐబ్రో పెన్సిల్, ఐలైనర్ అన్నీ తీసుకుంటున్నాను. తీసుకొని వేస్తుంటే వద్దని కాసేపు మొహం మూసుకుంది. తర్వాత ఏమనేసి సరిగ్గా కూర్చుంది. ఈ లోపల మ్యాంగో గాడు ఆ బీన్ బ్యాగ్ మీద మంచిగా రిలాక్స్ అయిపోతున్నాడు. ఫోన్ పట్టుకొని నీట్గా గేమ్ ఆడుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళేటంత వరకు వాడిని తీస్తున్నట్టు వాడికి తెలియదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను తీయొద్దు, చూపించొద్దని చేత్తో ఊపుతున్నాడు. మా స్నూపీకి డాన్స్లు ఉండేటప్పుడు ఐలైనర్ ఇవన్నీ వేస్తే ఊరుకోదు, కానీ ఇలాంటప్పుడు మాత్రం మంచిగా కూర్చొని వేసుకుంటుంది. రెడీ అయిన తర్వాత మీరే చెప్పండి ఎవరు బాగున్నారని. ఆల్మోస్ట్ మేకప్ అంతా కంప్లీట్ అయిపోయి ఫైనల్గా బొట్టుబిల్లు ఒకటి మిగిలితే బొట్టుబిల్లు పెట్టేశాను. పర్ఫ్యూమ్ కావాలంటే పర్ఫ్యూమ్ కూడా కొట్టేశాను. దీన్ని రెడీ చేయడానికి నాకు దగ్గర 1 అవర్ దాకా పట్టింది. నేను కూడా అంతసేపు రెడీ అవ్వలేదు. 10 నిమిషాల్లో స్నానం చేసి డ్రెస్ వేసుకొని జడేసుకొని గబగబా రెడీ అయిపోయాను. అంతసేపు ఏడ్చింది కూడా వెళ్ళేటప్పుడు నవ్వుతుంది. చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో. ఇంతకీ మా స్నూపీ రెడీ అవ్వడం డ్రెస్ మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పండి. పార్టీకి బయలుదేరి వెళ్ళేటప్పుడు మా నలుగురితో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు. అదిగోండి చేతిలో కనిపిస్తుంది బొమ్మ. మా పిల్లలకి ఎక్కడో క్యాంటీన్ దగ్గర దొరికిందంట. ఆ బొమ్మకేమో మెగ్గు అని పేరు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మెగ్గు గాడిని వెనకేసుకొచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆటలో పడిపోయి నన్ను పట్టుకోమని ఇస్తున్నారు. అది పట్టుకోవడానికి మెత్తగా జల్లులా ఉంది. పట్టుకోవాలంటేనే నాకు చిరాకు పుడుతుంది అసలు. ఫైనల్లీ శాంగ్బార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా పిల్లలిద్దరూ మైతోలు కావాలని అడిగారు. మా ఆయన వాళ్ళిద్దరి కోసం మైతో ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. నన్ను తాగుతామని అడిగితే ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలి కదా, మళ్ళీ అవి తాగితే డిన్నర్ చేయలేమని అనేసి నేను తాగనని చెప్పాను. వాళ్ళిద్దరి కోసం ఐస్ పీసెస్ వేయకుండా కూలింగ్ లేకుండా నార్మల్గా చేయమని చెప్పారు. ఇంకా శాంగ్బార్ పైనే పార్టీ జరుగుతుంటే మా ఆయన అక్కడికి వెళ్ళారు. బార్లో మంచిగా మ్యూజిక్ ప్లే చేశారు. ఇంకా నేను నా ఫేవరెట్ ప్లేస్ అయినా ఉయ్యాల్లో కూర్చొని కాసేపు ఊపుకుందామని కూర్చున్నాను. మా ఆయన వచ్చేసి శాంగ్బార్ పైనే పార్టీ జరుగుతుందని చెప్పాను కదా, అది వచ్చేసి మేనేజర్స్ పార్టీ అనమాట. మా ఆయన అక్కడ పార్టీ దగ్గరికి వెళ్ళారు. మా పిల్లలిద్దరికి మైతోలు ఆర్డర్ చేసి ఇచ్చారు. వీళ్ళిద్దరు వచ్చేసి అందులో ఐస్ వేయలేదు, కూలింగ్ లేదు అనేసి మాకు నచ్చలేదు, మేము తాగమనేసి అక్కడ పెట్టేశారు. నేనైతే మీ ఇష్టం, తాగితే తాగండి లేకపోతే లేదనేసి ఉయ్యాల్లో ఊక్కుంటూ ఆ మ్యూజిక్ వింటూ అలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకిద్దరైతే వాళ్ళ డాడీ దగ్గర పైన పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు. మహితోలో ఐస్ పీసెస్ వేయలేదని అలిగి మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయాను. మా డాడీ ఎందుకు తాగలేదు అని బతిమలాడి కిందకి పంపించాడు. కిందకు వచ్చేసరికి మా మమ్మీ చక్కగా ఉయ్యాలు ఊక్కొని ఎంజాయ్ చేస్తుంది. కిందకి రాగానే మహితో తాగమని చెప్పింది. నువ్వు ముందు ఉయ్యాలు ఆపి ఆ మహితోలో ఐస్ పీసెస్ వేసుకొని రమ్మని చెప్పాను. మా మమ్మీ వేసుకొని రాలేదు. నాకు కోపం వచ్చేసి ఫోన్ ఇచ్చేసాను. నేను మహితో తాగట్లేదని మా మమ్మీ ఎప్పుడు తాగిద్దామని చూస్తుంది. చూడనప్పుడు నాకు తెలియనప్పుడు సైలెంట్గా తీసుకొని తాగేస్తుంది. నేను చూసి నాదెందుకు తాగుతున్నావు అని అడిగాను. నువ్వు ఎలాగో తాగట్లేదు కదా, తాగుతావు అని చూస్తున్నాను. ఇందాక నుంచి అది అక్కడ అలాగే ఉంది. ఇంకెందుకని నేను తీసుకొని తాగేద్దామని తాగేస్తున్నాను. మ్యాంగో ఫ్లేవరు అసలు మైతో అయితే సూపర్ ఉంది. నువ్వైతే చాలా మిస్ అయిపోతున్నావు. అమ్మ నా మహితో నాకే ఇచ్చా అని తీసుకొని తాగేశాను. అలా అన్నప్పుడు నువ్వు కూడా ఒకటి ఆర్డర్ చేసుకోవచ్చు కదా. నేను చూడనప్పుడు నాదెందుకు తాగుతున్నావు, అందుకే నాది నేనే తాగేశాను.
ముగ్గురు కలిసి పైన పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్ని కింద ఉయ్యల్లో కూర్చొని ఊక్కుంటున్నాను. ఇంతలోపలే మా మ్యాంకో గాడు కిందకు వచ్చి, మమ్మీ ఈ లైటు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు, చాలా కలర్స్ వస్తాయి, ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అని చెప్పాడు. వీడు ఎక్కడైనా సరే అన్ని మెకానికల్ చేస్తాడు కదా. నేను అంతసేపు అక్కడ కూర్చున్నాను కానీ లైట్ వైపు చూడలేదు, కనీసం టచ్ కూడా చేయలేదు. నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో లైట్లో కూడా అన్ని షేడ్స్ ఉన్నాయిరా, నువ్వెలాగూ టైంని బట్టి నువ్వు అవతారం మార్చేస్తావో లైట్ కూడా అలాగే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. దానికి వాడి కోపం వచ్చేసి ఎప్పుడు నన్నే అంటాం మమ్మీ అనేసి మళ్ళీ పైన పార్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. పైన పార్టీ అంతా కంప్లీట్ అయిపోయిందంట. అందరూ కూర్చొని అలా మాట్లాడుకుంటున్నారంట. ఈ లోపల మా ఆయన నన్ను తీసుకెళ్దామని కిందకు వచ్చారు. మా పిల్లలు కూడా పైనే ఉన్నారు. పైకి రమ్మని నన్ను పిలిస్తే నేను వచ్చి ఏం చేయాలంటే అక్కడ ఫ్రాన్స్, చికెన్ అవన్నీ ఉన్నాయి, పిల్లలు కూడా తిన్నారు, నువ్వు కూడా కూర్చొని తిందురా అని పిలిస్తే నేను ఈరోజు నాన్ వెజ్ తిన్ను కదా అని చెప్పాను. సరే తినకపోతే లేదు, పిల్లల పక్కన అదేదో గేమ్ ఆడుకుంటున్నారు, నువ్వు కూడా కాసేపు వాళ్ళతో కూర్చొని ఆడుకుందురా అని వచ్చేసి నన్ను పైకి అయితే తీసుకెళ్లారు. నేను వెళ్ళేసరికి మా మ్యాంకో గాడు ఏదో గేమ్లో మునిగిపోయి ఉన్నాడు. ఈ గేమ్ ఏంటో ఇప్పటి వరకు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. అంటే టీవీలో చూసా కానీ రియల్గా చూడలేదు, ఆడడం కూడా ఫస్ట్ టైం అనమాట. దీని పేరు కూడా తెలియదు. ఏమంటారని మా మ్యాంకోని అడిగితే పోల్ గేమ్ అని చెప్పాడు. సరే ఎలా ఆడాలని అడిగితే ఆడడం కూడా నేర్పించాడు. సరే ఆడదాంలు అనేసి స్టాండ్ పట్టుకొని స్టిక్తో బాల్స్ కొడుతున్నాను. అయితే అది వైట్ బాల్ని బేస్ చేసుకొని మిగతా బాల్స్ అన్నీ కొట్టాలంటాం. నేను వచ్చేసి దొరికిందే ఛాన్స్ కదా అనేసి ఏ బాల్ దొరికితే ఆ బాల్ని కొడుతున్నాను. వాడు అలా కాదు మమ్మీ, ఓన్లీ వైట్ బాల్నే కొట్టాలనేసి నా వెనకాల తిరుగుతున్నాడు. మనమేమి ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్ళడం లేదు కదా, మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు చెప్పు అనేసి నేను అంటున్నాను. ఇక మనకు దొరికిందే ఛాన్స్ కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాలు స్టిక్ దొరికింది కాబట్టి ఏది దొరికితే అది కొట్టేద్దాం అనేసి నేను కొడుతుంటే వాడు వచ్చేసి మమ్మీ నీకు చెప్పలేకపోతున్నా మమ్మీ, అలా కాదు మమ్మీ, అలా ఆర్డర్ మమ్మీ అనేసి నా వెనకాల తిరుగుతున్నాడు. నేను ఇంకా వాడి గోల పడలేక స్టిక్స్ వాడికి ఇచ్చేసి నేను వచ్చేసాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 9:30 దాటిపోయి 10 అయిపోతుంది. డిన్నర్ టైం కూడా దాటిపోయింది. డిన్నర్ టైం దాటిందంటే ఇక్కడ రెస్టారెంట్ క్లోజ్ చేసేస్తారు. మా ఆయన మా పిల్లలు అక్కడ పార్టీలు ఏదో ఒకటి తిన్నర్లే కానీ నేనైతే ఏమీ తినలేదు. ఇక డిన్నర్ టైం దాటిందంటే రెస్టారెంట్ క్లోజ్ చేసేస్తారనేసి కోటియాడ్కి వచ్చేసాము. ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ టైం మెయింటైన్ చేస్తారనమాట. టైం దాటిందంటే ఒకవేళ మనం వెళ్ళినా సరే ఫుడ్ ఉండదు, అన్నీ తీసేసి పక్కా పెట్టేస్తారు. ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి డిన్నర్ చేద్దాం అనేసి నేను మా స్నూపీ అక్కడికి వెళ్ళిపోయాము. మా ఆయన మ్యాంకో రాలేదనమాట. ఎలాగో నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి ఏవో కొన్ని వెజ్ ఐటమ్స్ పెడితే ఆ వెజ్ ఐటమ్సే కొన్ని వెతుక్కొని ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి కూర్చొని తింటున్నాము. ఇది వచ్చేసి మా స్నూపీ ప్లేటు. మా స్నూపీ గురించి తెలిసిందే కదా, ఓన్లీ కేక్లే తీసుకొచ్చుకుంది. మా ఆయన నా కోసం వెజిటేబుల్స్ స్పెషల్గా చేసి తీసుకొచ్చారనమాట. వేడివేడిగా చాలా బాగుంది. ఇంకా పరోటా, దాల్ కర్రీ, వెజ్ న్యూడిల్స్ అనమాట. నెక్స్ట్ ఇది బ్రింజల్ ఫ్రై అంట, వంకాయ ఫ్రై. ఫస్ట్ అయితే కావాల్సిన ఫుడ్ అంతా ప్లేట్స్లో పెట్టుకొని టేబుల్ పైన పెట్టుకొని తినడం స్టార్ట్ చేసాము. ఇంకా మా ఆయన నా కోసం వెజిటేబుల్స్తో చేసి తీసుకొచ్చారని చెప్పాను కదా, చేసి కాదండి చేపించి తీసుకొచ్చారు. అసలు తింటే మర్చిపోలేను, ఆ టేస్ట్ ఇప్పుడు కూడా మర్చిపోలేనండి. మధ్యాహ్నం నుంచి ఏమీ తినకుండా ఫుల్ ఆకలితో ఉన్నానన్నమాట. వీళ్ళందరూ అయితే అక్కడ పార్టీలు ఏదో ఒకటి తిన్నర్లే కానీ నేను ఏమీ తినలేదు కదా, కూల్ డ్రింక్స్ కూడా తాగలేదు. ఇక్కడ డిన్నర్ చేద్దాం అనేసి అలా ఏమీ తినకుండా ఉన్నాను, ఫుల్ ఆకలితో ఉన్నాను. అదైతే మామూలు టేస్ట్ లేదు, వేడివేడిగా చాలా బాగుంది. ఇంకా ఆకలితో ఉండేసరికి అంత టేస్టీగా ఉండేసరికి ఫుల్గా తినేసాను. చూస్తుంటే ఇప్పుడు నేను తినేది చూస్తుంటే నాకే మళ్ళీ తినాలనిపించి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట, అంత టేస్టీగా ఉంది. మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ అనుకుంటాం కానీ వెజిటేబుల్కి మించిన ఫుడ్డే లేదండి. నిజంగా తింటే మనకు బాడీకి హెల్తీ, నెక్స్ట్ హెవీగా అనిపించదు, ఫ్రీగా డైజెషన్ అయిపోద్ది. అన్ని విధాలుగా అసలు మన వెజ్జే బెటర్. అసలు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కంటే 2-3 రకాలు వెజ్ కూరలతో తింటేనే మనకు మంచిగా అనిపించిద్ది.
అయితే చెప్పాల్సిన పని లేదండి, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఫుల్గా తినేసాము. ఇంకప్పటికే క్లోజ్ చేసే టైం అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నారు. రెస్టారెంట్లో అందరూ వెళ్ళిపోయారు, మేము ఒక్కలమే మిగిలాము. అందుకే మా స్నూపీ నిల్చొని స్పీడ్గా తినేస్తుంది. లాస్ట్లో మా మ్యాంకో కూడా వచ్చాడులే కానీ వాడు ఏమీ తినలేదు, జస్ట్ ఒక గ్రీన్ యాపిల్ తిన్నాడు. తర్వాత మా ఆయన దగ్గరికి వచ్చేసి వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ విల్ల లోపలికైతే వచ్చేసామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 11:30 దాటిపోయింది. తిన్నాక శాంగ్ బార్లోకి వెళ్ళి జస్ట్ అలా కూర్చొని రిలాక్స్ అయ్యి వచ్చాము. అందుకే రూమ్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది. రూమ్ లోపలికి ఎంట్రన్స్ అయ్యే ముందు మా మ్యాంకో గాడు, మమ్మీ నిన్న బీచ్ చూపించావు కదా, ఈరోజు కూడా వెళ్ళి బీచ్ చూపించి అంటున్నాడు. మీరందరూ వస్తే చూపిస్తానంటే, అంత లేదు మమ్మీ, మీరు ఒక్కదాని వెళ్ళి చూపిస్తేనే మజా ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది, వెళ్ళి చూపించంటే వామ్మో నా ఒక్కదానికి భయం బాబోయ్ నేను వెళ్ళనని చెప్పాను. మేము లోపలికి వచ్చేసరికి మా స్నూపీ బీన్ బ్యాగ్ మీద పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇదంతా ఫేక్, కావాలంటే చూసుకోండి. ఇదంతా ఫేక్, చూడండి ఫేక్. విల్లాలో సెకండ్ డే ఈ విధంగా సరదాగా జాలీగా గడిచిపోయింది. ఇంక ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది, పడుకునే టైం అయిపోయింది కదా. అందరికీ గుడ్ నైట్ చెప్పేసి పడుకొని రేపు పొద్దున్నే థర్డ్ డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందని వీడియోలో చూసేద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్.